హాయ్ ఫ్రెండ్స్, సండే రోజు తీసిన మినీ వీడియో అండి. సండే రోజు నైట్ డిన్నర్లోకి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం ఫిష్ అనుకుంటున్నారా? వంజరం చేపలతోని ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. వంజరం చేపలతో చేసే కర్రీ అయితే మాత్రం చాలా వేగంగా అయిపోతుంది. అది సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది కదండి. అందుకు చాలా ఎర్లీగా అయిపోయింది. మొదటగా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియను, చిన్న ముక్క అల్లము, ఒక వెల్లుల్లిపాయ వేసుకొని దాంతోపాటు కొంచెంగా జీలకర్ర కూడా వేసుకున్నానండి. వేసుకొని వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. అప్పుడు కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు ఉంచుకున్నాను. అన్ని చేపల్లాగా ఈ చేపలను అయితే మాత్రం మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మ్యారిటైన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. దాన్ని ఒక పక్కన పెట్టేసి ఫ్రెష్గా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయినంత వరకు అంటే ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ అయ్యిందండి. ప్రిపేర్ అయిన తర్వాత దానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేశాను. ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెంగా వేసుకుంటే చాలు. కొంచెం ఎక్కువైపోయింది వాటర్ కూడాను. లాస్ట్లో దగ్గరికి అయితే చేసేసానండి. ఇప్పుడైతే మాత్రం ఫిష్ మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా కెళ్ళినంత వరకు ఉంచుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ అయితే మాత్రం వేసుకొని మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనిచ్చుకున్నాను. ఈ మగ్గిన లోపల చపాతీ అయితే మా వారి కోసం చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అతను మట్టుగా చపాతీ చేశాను. నాకు పిల్లల కోసం రైస్ అయితే వండుకున్నానండి. చపాతీ అయితే ప్రిపేర్ చేసేసాను కదా. ఆ తర్వాత ఇంట్లో కర్రీ కూడా ఉడికిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ వేయకుండా ప్రిపేర్ చేశానండి. చపాతీలు అయితే పుల్కాల్లాగా బాగా పొంగాయి, చాలా బాగా వచ్చేయండి. ఇది అండి ప్రాసెస్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చెప్పండి. మా వారికి అయితే మాత్రం చపాతీ కాంబినేషన్లోన వంజరం చేపలతో కర్రీ ప్రిపేర్ చేశాను కదా, అతను ప్లేట్ అయితే రెడీ చేసేసాను. రెడీ చేసేసి ఇచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా నచ్చింది అన్నారు. ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్.